వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగుదేశం పార్టీ జనసేన తొలి జాబితా అయితే విడుదల చేసింది కూటమి అభ్యర్థులకు సంబంధించి. ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీ దక్కించుకున్న అభ్యర్థుల్లో ఒకరు అనపర్తి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. ప్రస్తుతానికి ఇక్కడ అనపర్తిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ ఎమ్మెల్యే. ఆయన కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం. గతంలో ఆయన తండ్రి కూడా నల్లమిల్లి మూలారెడ్డి కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించి అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రజల్లో మంచి ఆదరణ పొందిన వ్యక్తి. సో అందుకే వరుసగా లాస్ట్ టైం 2019లో ఆయన ఓటమి పాలైనా సరే మళ్ళీ మరొకసారి ఆయనకే ఈ సీటుని కట్టబెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి కూటమిలో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్తుందా తెలుగుదేశం పార్టీకి వెళ్తుందా అని ఒక కాస్తంత కన్ఫ్యూజన్ ఉన్న నేపథ్యంలో టీడీపీ ఆధిపత్యమే బలంగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థికే సీట్ ఇస్తే కూటమికి బలం పెరుగుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ మరొకసారి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అవకాశం దక్కింది అనేది. అయితే ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి 2019లో 1,11,771 ఓట్లతో ఆయన గెలుపొందారు. దాదాపు 59.86% మెజార్టీ ఓట్ల శాతం వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. అదే నేపథ్యంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి 2019లో 56,564 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇక్కడ రేలంగి నాగేశ్వరరావు అని అప్పుడు జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగారు. ఆయన కేవలం 12,000 ఓటు బ్యాంక్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే 2019కి 2014కి వ్యత్యాసం చూసుకుంటే కనుక ఇదే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అప్పట్లో 83,398 ఓట్లతో గెలిచారు. 2014లో ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో డాక్టర్గా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. ఈయన 82,025 ఓట్లతో ఆయన కేవలం ఆ ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే చాలా అతి తక్కువ మెజార్టీతో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. 83,000 అంటే ఇక్కడ 82,000 83,398 అంటే దాదాపుగా ఒక 1000 ఓట్లు కూడా కాదు, చాలా అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. అందుకే 2019లో 1,11,771 ఓట్లతో ఆయన గెలుపొందారు. అయితే ప్రస్తుతం అనపర్తికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇంకా తన క్యాండిడేట్ని అయితే అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం డాక్టర్గా మంచి గుర్తింపు పొంది ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సత్తి సూర్యనారాయణ రెడ్డికే మళ్ళీ అవకాశం ఇస్తారు అనేది లేదు అనేది ఆయన కూడా ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాత, ఎందుకంటే అక్కడ పూర్తిగా ఓసీకి సంబంధించి ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ఇద్దరు ఓసీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం. ఇటువంటి నేపథ్యంలో ఆయన భార్యని ఈసారి బరిలోకి దింపే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతోంది. ప్రస్తుతం సత్తి ఆదిలక్ష్మి ఆయన భార్య ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సూర్యనారాయణ రెడ్డి గారి భార్య, ఆయన భార్యను రంగంలోకి దింపుతారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన వైద్య వృత్తిలో కొనసాగాలనుకుంటున్నారు. స్థానికంగా మంచి పేరు ఉంది, చాలా తక్కువ రేటుకి ఆయన వైద్యం చేస్తారు అనేది ఎప్పటి నుంచో ఆయనకున్న పేరు, ఆయనకున్న గుర్తింపు. అందుకే ఆయన చాలా సునాయాసంగా గెలిచారు. 1,00,000 ఓట్లకు పైగా 1,11,000 ఓట్లతో ఆయన గెలుపొందడం అంటే మామూలు విషయం కాదండి. అయితే స్థానికంగా వీళ్ళిద్దరి మధ్య ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రకరకాల అవినీతికి సంబంధించి లేదంటే ఆస్తుల దోపిడీకి సంబంధించి అక్రమాస్తులకు సంబంధించి రకరకాల ఆరోపణలు విమర్శలు చేసుకున్నారు. బిక్కవల్లులో వినాయకుడ గుడి దగ్గరికి వెళ్ళి ఇద్దరు ప్రమాణాలు కూడా చేసిన సందర్భాలు మనం చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో ఇవన్నీ ఎంతవరకు ఫెచ్చింగ్ వస్తాయి, ఎంతవరకు కలిసి వస్తాయి, ఎందుకంటే ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాలి అనపర్తి నియోజకవర్గం. ఇప్పుడు వరకు ఇద్దరు ప్రత్యర్థులు కలిసి వెళ్ళి తమ బలాలతో వెళ్ళి దైవ సాక్షిగా ప్రమాణాలు చేసి నేను అవినీతికి పాల్పడలేదు అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు తమ హయాంలో, లేదు నువ్వే అవినీతి చేశావు, నా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయంటే ఈయన ఇద్దరు కూడా దైవ సాక్షిగా ప్రమాణాలు చేశారు, ప్రజల సాక్షిగా. అది ఇప్పుడు దైవం నమ్ముతారా లేదంటే వాళ్ళ ప్రమాణాలని ప్రజలు నమ్ముతారా అనడానికి కూడా రేపు ఎన్నికలు ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు రేపటి ఎన్నికల్లో. ఏది ఏమైనా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం అనేది ఈసారి ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు అనేది చాలా కీలకం. ఇప్పటికే అఫీషియల్గా అయితే వైసీపీ ప్రకటించలేదు మహిళా అభ్యర్థిని బరిలోకి దింపుతారా లేదంటే ఇప్పటికే సోషల్ ఇంజనీరింగ్ సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో హఠాత్తుగా ఇక్కడ ఏమైనా బీసీ అభ్యర్థిని తెర మీదకు తీసుకొస్తారనే చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ మరొకసారి అనపర్తి నియోజకవర్గం నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి పేరునైతే ఖరారు చేసింది. ఇక గెలుపోటములు ఎలా ఉండబోతాయి అనేది ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.